నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే పెహల్గాం టెర్రర్ అటాక్ అనంతరం పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు బీసీసీఐ తన నిర్ణయాన్ని తెలిపింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు ప్రస్తుతం పీసీబీ చైర్మన్, పాక్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మోసిన్ సఖ్వీ నేతృత్వంలో వహిస్తున్నందుకు బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న పాకిస్తాన్ ను ఆపరేషన్ సింధూర్ చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. దాయాది దేశానికి చెందిన ఆర్మీ బేస్లను ధ్వంసం చేసింది. ఇప్పుడు క్రికెట్లోనూ శత్రు దేశాన్ని ఏకాకి చేయాలని నిర్ణయించుకుంది భారత్. అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ చర్యతో పాకిస్తాన్ క్రికెట్ ఒంటరి అయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ ను భారత్ బహిష్కరించడంతో ఆసియా కప్ జరగదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక పెహల్గాం టెర్రర్ అటాక్ అనంతర పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు బీసీసీఐ తన నిర్ణయాన్ని తెలిపింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు ప్రస్తుతం పీసీబీ చైర్మన్, పాక్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మోసిన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్న బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న పాకిస్తాన్ ను ఆపరేషన్ సింధూర్ చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. దాయాది దేశానికి చెందిన ఆర్మీ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. ఇప్పుడు క్రికెట్లోనూ శత్రు దేశాన్ని ఏకాకి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ చర్యతో పాకిస్తాన్ క్రికెట్ ఒంటరి అయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ ను భారత్ బహిష్కరించడంతో ఆసియా కప్ జరగదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.